హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్తీ స్టే వెల్తీ. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. టుడేస్ రెసిపీ ఇన్‌స్టాంట్ రవ్వ మోదకాలు. ఈ మోదకాలు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాము. కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, సుజీ రవ్వ 1 కప్పు, షుగర్ ముప్పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, చాప్డ్ డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్స్, వాటర్ 2 కప్స్. మోదకాలు చేసుకోవడానికి షేపర్. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, తయారీ విధానం చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించాలి. నెయ్యి బాగా కరిగాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ని వేసి దూరగా వేయించుకోవాలి. ఇది త్వరగా మాడిపోతుంది. కంటిన్యూయస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వేగాక అందులో 1 కప్పు బొంబాయి రవ్వని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని మాత్రమే ఈ రవ్వని వేయించాలి, లేదంటే రవ్వ మాడిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని కంటిన్యూయస్గా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇక్కడ రవ్వ కాస్త వేగింది కదా, 70% రవ్వ వేగాక అందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రవ్వతో సహా వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేశాక ఒక 2 నిమిషాల్లో రవ్వ చక్కగా వేగిపోయింది. ఈ రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని పోసి కంటిన్యూయస్గా కలుపుతూ ఈ రవ్వని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని మనము కంటిన్యూయస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఈ రవ్వ 2 నిమిషాల్లోనే ముద్దగా మారుతుంది. మనము కంటిన్యూయస్గా ఇది కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇదంతా ఒక ముద్దలాగా అయిపోయింది. ఇది మరొక నిమిషం దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రవ్వ అంతా దగ్గర పడింది కదా, ఈ రవ్వలో ఇప్పుడు 1 కప్పు రవ్వకి ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసుకుందాము. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి మళ్ళీ రవ్వ లూజ్ అవుతుంది. ఈ రవ్వ మళ్ళీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కంటిన్యూయస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఈ రవ్వ కూడా షుగర్తో పాటు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూయస్గా 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ రవ్వ అనేది మొత్తం ఒక ముద్దలాగా తయారైంది. ఇలా దగ్గరికి వచ్చే వరకు మనము ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా రవ్వకి బాగా పట్టేలాగా కలుపుతున్నాను. ఇది అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని కాసేపు చల్లారనిద్దాము. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక సగం తీసి కప్లో పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకొక సగంలో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే మనము అక్కడ వాటర్ యాడ్ చేసాం కదా, అందులోనే సాఫ్రాన్ వాటర్ని కానీ ఫుడ్ కలర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లాస్ట్లో 2 టైప్స్ చేద్దాం అనుకున్నాను. అందుకని ఒకటి వైట్గా తీసాను, ఒకటి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసి కలుపుతున్నాను. ఇది కూడా బాగా కలిసాక ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక మోదకాల షేపర్ని తీసుకొని దానికి ఒకసారి నెయ్యి రాసుకోవాలి.
నెయ్యి రాసుకొని మనం ముందుగా చేసుకున్న రవ్వ మిశ్రమంని తీసుకొని ఈ మోదకాల షేపర్లో దాని నిండా పెట్టుకోవాలి. 2 వైపులా పెట్టుకొని మనము ఇలా సీల్ చేసి ప్రెస్ చేసినట్టయితే మనకి మోదకాల షేప్ అనేది బాగా వస్తుంది. ఇలా సైడ్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్టెండ్ అయిన వాటిని అంతా తీసేసి కింద హోల్‌లో నుంచి బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు మాత్రమే లోపలంతా బాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనము ఈ షేపర్ ఓపెన్ చేసినా కానీ అది ఊడిపోకుండా ఉంటుంది. ఈ షేపర్‌తో ఓపెన్ చేసేస్తే ఇప్పుడు మనకి కావాల్సిన మోదకాలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా బొంబాయి రవ్వతో మోదకాలని రెడీ చేశాము. ఎంతో సింపుల్గా కూడా ఒక 10 నిమిషాల్లోనే అయిపోయే ఈ మోదకాల రెసిపీని మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలానే మనం మిగతా రవ్వని అంతా ఇలా మోదకాల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ చూడండి. మోదకాల షేపర్లో మనం పిండిని నీట్‌గా స్టఫ్ చేసుకొని లోపల వరకి ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీగా మోదకాలు రెడీ అయిపోయాయి. ఇలానే మనం ముందుగా ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాము కదా, వాటిని కూడా సేమ్ ఇలానే మోదకాల్లాగా చేసుకోవాలి. మోదకాల షేపర్ లేదనుకోండి, ఇలా మనము పసుపు గణపతిని చేసి పెట్టుకుంటాం కదా, అలానే చేసి ఒక చాక్‌తో కానీ, నైఫ్‌తో కానీ, స్పూన్ ఎడ్జెస్‌తో కానీ ఇలా కట్స్ పెట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్‌గా మోదకాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలానే నేను యెల్లో కలర్‌తో కూడా చేశాను. యెల్లో కలర్ వేయడం వల్ల చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇన్‌స్టాంట్‌గా మన రవ్వ మోదకాలు రెడీ అయిపోయాయి. ఈసారి వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ఈ రవ్వ మోదకాలని ట్రై చేయండి. ఎంతో సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా మన రవ్వ మోదకాలు రెడీ అయిపోయాయి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? అయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే వెల్తీ. సైనింగ్ ఆఫ్.